పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులపై గణనీయ ప్రభావం పడుతోంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా ఇన్ని రోజులు ఓపిక పట్టిన దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల్ని వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దాదాపు 2.5 నెలల పాటు దేశీయంగా ఇంధన ధరల్ని స్థిరంగానే ఉంచినా ఇప్పుడు గత 8 రోజుల వ్యవధిలో మూడోసారి పెంచడం గమనార్హం. మే 23న మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల్ని చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. పెట్రోల్పై సగటున లీటర్కు 0.87 పెరగ్గా డీజిల్ ధర 0.91 చొప్పున పెరిగింది. ఇది ప్రాంతాలను బట్టి మారుతుంది. మే 15న తొలిసారి పెంచగా తర్వాత మళ్లీ మే 19న రేట్లను సవరించాయి. ఇప్పుడు మే 23న మరోసారి పెంచారు. అంటే ప్రతి 4 రోజులకు ఒకసారి ధరలు మారుతున్నాయి. మున్ముందు ఇంకా పెరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పెంచిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లుగా చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్పై ఇవాళ 0.97 పైసల మేర పెరగ్గా 112.81 రూపాయలకి చేరింది. మే 15కు ముందు లీటర్ పెట్రోల్ 107.46 రూపాయలుంటే ఒక్కసారిగా 3.43 రూపాయలు పెరిగి 110.89 రూపాయలకు చేరుకుంది. ఇక మళ్లీ మే 19న 0.95 మేర పెరిగి 111.84 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు 112.81 రూపాయలకి చేరుకుంది. ఈ క్రమంలో 8 రోజుల వ్యవధిలో లీటర్పై ₹5.35 మేర పెరిగినట్లుగా అయ్యింది. డీజిల్ ధర హైదరాబాద్లో తాజాగా 0.99 మేర పెరిగి లీటర్కు 100.94 రూపాయలకు చేరుకుంది. అంటే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో 100 మార్కును దాటేసింది. మే 15కు ముందు 95.70గా ఉండగా ఆ రోజు 3.2226గా పెరిగింది. అయితే మే 19న మరోసారి 0.99 పెరిగింది. ఇక్కడ కూడా 8 రోజుల్లో లీటర్పై ₹5 పైగానే పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు వరుసగా 99.51, 92.49గా ఉన్నాయి. ముంబైలో 108.49, 95.02గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా ఉండడం గమనార్హం. స్థానిక పన్ను రేట్ల కారణంగా రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఇదే సమయంలో మరోసారి సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. కిలో సీఎన్జీపై ₹1 పెంచారు. 10 రోజుల్లో సీఎన్జీ ధర మూడోసారి పెరిగింది. వాహనదారులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే 2026 మే 19న మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్పై సుమారు 90 పైసల మేర పెరిగింది. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి దేశంలో ఇంధన ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే భారీగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య జనానికి పెట్రోల్ డీజిల్ ధరలు వరుస పెంపు మరింత భారంగా మారుతోంది. అయితే గత 4 ఏళ్లుగా దేశంలో చమురు ధరలు పెద్దగా పెరగలేదు. దీనివల్ల ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీసీపీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు ₹100 కోట్ల నష్టాలను చవిచూశాయి. ఆ నష్టాలను పూడ్చుకోవడానికే ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తాజాగా పెరిగాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశీయ ఇంధన ధరలు ప్రపంచ చమురు మార్కెట్స్లోని హెచ్చుతగ్గులకు బట్టి మారుతూ ఉంటాయి. తాజాగా పెరిగిన ధరలు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధరలు పెరగడం వల్ల లారీలు, రవాణా వాహనాల ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్కు వచ్చే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు, ఇతర సరుకుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.